హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను క్యారెట్ కర్రీ అండ్ రైస్ చేస్తున్నాను. దానికోసం నేను ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసుకున్నాను అండ్ ఇంకో స్టవ్ మీద వాటర్ హీట్ చేసుకుంటున్నాను వాటర్ బాటిల్స్ కోసము. క్యారెట్ కర్రీ కోసం నేను క్యారెట్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి రెగ్యులర్గా వేసే పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ క్యారెట్ అన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ ముక్కలు ఉడికే వరకు కూడా మూత పెట్టి ఉంచుకోవాలి. క్యారెట్ ముక్కలు ఉడికిన తర్వాత కారము, ఉప్పు, పల్లి పొడి, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేస్తే క్యారెట్ కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. డైలీ మా పోలో కోసం నేను దోశ వేస్తా కదండి, చూడండి వాడి అల్లరి ఈరోజు మీరు చూస్తారన్నట్టుగా రికార్డ్ చేశాను. టైం అస్సలు లేట్ కాకుండా వానికి దోశ వేసి ఫస్ట్ ఇచ్చేస్తే మనం ప్రశాంతంగా వంట చేసుకోగలుగుతాము. సో ఫస్ట్ వానికి ఒక దోశ వేసిద్దామని వేస్తున్నాను. ఈరోజు పిల్లల టిఫిన్ కోసమని నేను మక్కపిండితో దోశలు వేస్తున్నాను. ఒక బౌల్లోకి మక్కపిండి తీసుకోవాలి, కొంచెం వరిపిండి అండ్ కొంచెం గోధుమ పిండి వేయాలి. దీంట్లోకి ఉప్పు, జీలకర్ర వేసి వాటర్తో కలుపుకోవాలి. ఈ వరిపిండి, గోధుమ పిండి వేయడం వల్ల దోశ అన్నది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే మక్కపిండితో దోశ రాదు. ఈ దోశ బ్యాటర్ని కూడా లూజ్గా కలుపుకోవాలి. మనం వరిపిండి దోశలు ఎలా అయితే పోసుకుంటామో అలా లూజ్గానే కలుపుకోవాలి. మనం వరిపిండి దోశలతో ఎలా పోస్తామో అలానే మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి దోశ పోసుకుంటే సేమ్ పల్చగానే వస్తుంది. బట్ ఇవి పిల్లలకి కదా, మనం చిన్న చిన్నగా దోశలు వేయడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నట్టుగా నేను ఇలా చిన్నగా వేస్తున్నాను. బట్ మామూలు దోశలాగే వస్తాయి. మనం పిల్లలతోటి అన్ని రకాల విటమిన్స్ ఉన్న ఫుడ్స్ తినిపించాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడుతూ ఉండాలి. మనం పెద్ద దోశని చిన్నగా వేయడం వల్ల వాళ్ళ యొక్క ఫీలింగ్ అనేది ఫస్ట్ మారుతుంది. దాంతో వాళ్ళు ఎటువంటి టిఫిన్ అయినా చేసేస్తారు. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలు అన్ని రకాల టిఫిన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ తింటూ ఉంటారు. మా పిల్లలైతే అన్ని రకాల వెజిటేబుల్స్ తింటారు, టిఫిన్స్ కూడా అన్నీ తింటారండి. ఈరోజు స్నాక్స్కి వచ్చేసి నేను ఆల్ఫాబెట్ ఫ్రేమ్స్ను పాపడాలు వేయించాను. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా బాయ్ నాన్న. వీళ్ళు వెళ్ళే టైంకి డైలీ పోలో అలా బయట వెళ్ళి కూర్చుంటాడు. బయట కూర్చోబెట్టే వరకు అరుస్తూనే ఉంటాడు. కూర్చోబెడితే అలా వాళ్ళకి చూస్తూ అంటే బాయ్ చెప్పినట్టుగా కూర్చుంటాడు. బాయ్ ఫ్రెండ్స్.